వావ్! 8.5 గ్రాములలో డిజైనర్ బ్యాంగిల్ అండి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. ఈ కలెక్షన్ అంతా మనం స్వర్ణ కంచి నుంచి చూస్తున్నాం అనమాట కొత్తపేట్. సో వైడ్ రేంజ్ బ్యాంగిల్ కలెక్షన్తో వచ్చేసాను అండ్ బెస్ట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మనం కలెక్షన్ చూసుకుంటూ ఆఫర్స్ గురించి మాట్లాడదాం. సో ఏదో ఎందుకు ఫస్ట్ ఇదే చూపిస్తాను. ఇది డిజైనర్ బ్యాంగిల్స్ అండి. అమ్మవారు వచ్చారనమాట. దీంతో పాటు రూబీ పోటాస్ వచ్చినాయి. 2 బ్యాంగిల్స్ వచ్చేసి మనకి 19 గ్రామ్స్లో ఉన్నాయనంటే అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 8.5 గ్రామ్స్ పడుతుంది అనమాట. 916 హాల్ మార్క్లో. డిజైనర్ వేర్ కాకుండా మనకి రెగ్యులర్ వేర్ కలెక్షన్ ఉంది అండ్ అలాగే కొన్ని కడాస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం బ్రైడల్కి యూజ్ అయ్యే బ్యాంగిల్స్ చూద్దాం. ఇవి చూడండి మొత్తం నక్షి డీటెయిలింగ్లో వచ్చేసింది అండ్ మనకి పాట్ డీటెయిలింగ్ అట్లా వస్తుంది కదా. దాంతోపాటు ఇక్కడ చిన్నగా ఇట్లా బర్డ్ లాగా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనకి కౌ డీటెయిలింగ్ వచ్చిందనమాట. చాలా చాలా బాగుందండి. డీటెయిలింగ్ చాలా నీట్గా ఉంది. ప్యూర్ నక్షిలో అనమాట. ఇవి ఓపెనబుల్ బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి మనకి 40 గ్రామ్స్ ఉన్నాయి. 2 బ్యాంగిల్స్ వచ్చేసి అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 20 గ్రామ్స్ అట్లా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాసు స్టైల్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా ఓపెనబుల్ ఉన్నాయండి. దీంట్లో కూడా స్టోన్స్ ఏం లేవు. అమ్మవారి కార్వింగ్ అయితే చాలా నీట్గా వచ్చేసింది. మనకి 42.7 గ్రామ్స్లో ఈ 2 బ్యాంగిల్స్ వచ్చేస్తాయండి. చాలా కలెక్షన్ ఉంది. సో అన్నీ నేను ఫాస్ట్గా చూపించేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి. ఇది చూడండి. ఇది మనకి ఒకటి అమ్మవారు అయితే ఒకటి పికాక్ అనమాట. మొత్తం నక్షి డీటెయిలింగ్లో వచ్చేసింది అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ 23 గ్రామ్స్లో వస్తున్నాయండి 2 బ్యాంగిల్స్. అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి అరౌండ్ 11.5 గ్రామ్ అట్లా పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూడండి. దీంట్లో ఏంటంటే మనకి సేమ్ కుందన్ డీటెయిలింగ్ ఎట్లా ఉంటుందో అట్లా ఇచ్చేసారు. బట్ కుందన్ కాదనమాట. సో ఏంటంటే కొంచెం లైట్ వెయిట్లోకి వచ్చేస్తుంది. పికాక్ డీటెయిలింగ్ అట్లా ఇచ్చేసారు. ఓపెనబుల్ బ్యాంగిల్స్ అండి. ఓపెనబుల్ స్క్రూ అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి 47.3 గ్రామ్స్లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ చూడండి. మొత్తం మనకి ప్యూర్ నక్షి డీటెయిలింగ్ అనమాట. పికాక్ డీటెయిలింగ్ అండ్ అలాగే దీనిలో రూబీ స్టోన్స్ వచ్చేసాయి. ఇది వెయిట్ వచ్చేసరికి 23.2 గ్రామ్స్. అంటే ఈచ్ బ్యాంగిల్స్ మనకి 11.5 గ్రామ్ 12 గ్రామ్స్లో అట్లా వచ్చేస్తుంది. ఓకే. సో దీంట్లోనే కొంచెం డీటెయిలింగ్ అనమాట. అంటే ఇప్పుడు మొత్తం ప్యూర్ నక్షిలో చూసాం. ఇప్పుడు ఏంటంటే నక్షి విత్ కొంచెం సీజెడ్స్ అట్లా చూస్తున్నాం అనమాట. అమ్మవారు వచ్చారు. దాంతోపాటు ఇక్కడ ఎలిఫెంట్ డీటెయిలింగ్ లాగా వచ్చింది. అంటే ఎలిఫెంట్ ఫేస్ అట్లా డీటెయిలింగ్ ఇచ్చేసారు. ఓపెనబుల్ బ్యాంగిల్స్ అండి. సో ఎంత బిగ్ హ్యాండ్ ఉన్నా సరిపోతాయి. ఇవైతే మనకి 32.6 గ్రామ్స్లో ఉన్నాయి. 916 హాల్ మార్క్లో. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఆఫర్ ఏంటంటే ఎవ్రీ తులం పర్చేస్ పైన ఒక గోల్డ్ కాయిన్ అయితే ఫ్రీ ఇస్తున్నారు అనమాట. ఇది మనకి November 16th వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది. ఇదైతే నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి. ఇవి మొత్తం నక్షి కార్వింగ్లో వచ్చేసింది అనమాట. పికాక్ అండ్ నక్షి కార్వింగ్ చాలా బాగుంది అండ్ బ్యాంగిల్స్ అయితే నీట్గా ఉంది ఫినిషింగ్. ఇది 32.1 గ్రామ్లో వచ్చేస్తున్నాయండి ఈ 2 బ్యాంగిల్స్ 916 హాల్ మార్క్లో. నెక్స్ట్ వచ్చేసి సీజెట్స్లోనే ఇంకొంచెం డీప్గా వచ్చేసింది అనమాట ఫినిషింగ్. పీకాక్ అయితే పీకాక్తో పాటు దాని ఫెదర్లో ఏంటంటే మనకి స్పైరల్ ఫినిషింగ్ అంటారు కదా, లైక్ చుట్లు వచ్చేది. సో అట్లా ఉందనమాట. చాలా నీట్గా ఉంది. ఇది కూడా 34.7 గ్రామ్స్లో వచ్చేసినాయి 2 బ్యాంగిల్స్. ఓపెనబుల్లో ఉన్నాయండి. సో దీంట్లో కొంచెం గోల్డ్ వెయిట్ ఎక్కువ అవుతుంది బికాస్ మనకి స్టోన్స్ ఉన్నాయి కదా. స్టోన్ పట్టుకోవడానికి గోల్డ్ అయితే ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఇదైతే సీజెట్స్లో ప్రాపర్ సీజెట్స్ అండి. కొంచెం అక్కడక్కడ ఫినిషింగ్ అయితే ఇచ్చేసరి గోల్డ్ది, బట్ చాలా ఎక్స్క్లూజివ్ ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ అయితే. దీంట్లో ఏంటంటే మనకి రష్యన్ ఎమరాల్ని హైలైట్ చేశారు వాటర్ డ్రాప్ లాగా. చాలా చాలా బాగుంది. ఇవి 41.5 గ్రామ్స్లో వచ్చేస్తాయి 916 హాల్ మార్క్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి. అమ్మవారు వచ్చారు విత్ పికాక్ డీటెయిలింగ్ అనమాట. ఇక్కడ అమ్మవారు వచ్చేసి సో మీకు కనిపిస్తుందో లేదో ఈ సైడ్కి వచ్చారు అమ్మవారు. పక్కన పికాక్స్ అండ్ ఈ సైడ్ ఆ సైడ్ మనకి ఈ విధంగా కలర్ స్టోన్స్ని ఇచ్చేసారనమాట. చాలా బాగుంది. యూనిక్గా ఉన్నాయి. సో మీరు నక్షి మీదకి వేసుకున్న సీజెట్స్ మీదకి వేసుకున్నా లైక్ మనం మెడలో నక్షి నెక్లెస్లు కానీ సీజెట్స్ కానీ కుందని ఏది వేసుకున్నా సరే వాటన్నిటికి మ్యాచ్ అయిపోతాయి అనమాట. ఇవైతే 41.9 గ్రామ్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సేమ్ డీటెయిలింగ్ నక్షి విత్ సీజెట్స్. దీనిలో ఏంటంటే మేజర్గా హైలైట్ అయినాయి మనకి పచ్చి సీజెట్ కాంబినేషన్ అంటారు కదండి, అట్లా వచ్చేసింది అనమాట. ఇవి కూడా ఓపెనబుల్ బ్యాంగిల్స్. ఇవి 42.3 గ్రామ్స్ ఉన్నాయి. కొంచెం బ్రాడ్గా అండ్ కొంచెం థిక్గా ఉన్నాయి. దీంట్లో మనకి స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లిటిల్ గోల్డ్ వెయిట్ అయితే హెవీ అయింది. అదర్వైజ్ లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. అండ్ హ్యూజ్ కలెక్షన్ ఉందండి నక్షి బ్యాంగిల్స్లో. ఒక్కసారి మళ్ళీ నక్షి చూసేద్దాం. ఇవి వచ్చేసి కొంచెం చిన్నగా ఉన్నాయండి. క్యూట్గా మీరు రెగ్యులర్గా కడాలాగా వేసుకోవడానికి సింగిల్ బ్యాంగిల్ లాగా. ఇవి 21.8 గ్రామ్స్లో ఉన్నాయండి. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి అరౌండ్ మనకి 10.5 గ్రామ్స్ అట్లా పడుతుంది అనమాట. కొంచెం ఎక్కువ అవుతుండొచ్చు, అంతకు మించి కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్గా పికాక్ డీటెయిలింగ్ అండి. ఈ బ్యాంగిల్స్ అయితే సేమ్ మనకి ఇంతకుముందు చూసాం కదండి 19 గ్రామ్స్ 20 గ్రామ్స్లో బ్యాంగిల్స్ సేమ్ అలానే అనమాట. ఇవి 21.5 గ్రామ్స్లో ఉన్నాయి. సో ఇది నొక్కుపోతాయా ఇంత లైట్ వెయిట్లో ఏం లేదు. వెనకాల మనకి ఏంటంటే బ్యాంగిల్కి ఈ విధంగా సపోర్ట్ ఉంటుంది. లోపల చిన్న కడ్డీలాగా బ్యాంగిల్ వస్తుందన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఈ సైడ్కి ఉంది యాక్చువల్గా 916 హాల్ మార్క్ సింబల్ అనేది. 916 హాల్ మార్క్ అండి. మీరు ఏది తీసుకున్నా సరే ఈ స్టోర్లో
నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇవి మనకి మొత్తం నక్షి కాంబినేషన్ అనమాట. సో దీనిలో కొంచెం లిటిల్ కుందన్ డీటెయిలింగ్ లాగా వచ్చింది, బట్ ఎగ్జాక్ట్గా కుందన్ కాదు, పోటాస్ ఉన్నాయి అవి. సో మీరు కుందన్ నక్షి వేసుకున్న ఏ జ్యువెలరీ మీరు మెడలో వేసుకున్నా ఇవి అయితే మ్యాచ్ అయిపోతాయి అనమాట. ఈ 2 బ్యాంగిల్స్ వచ్చేసి 37.1 గ్రామ్లో ఉన్నాయండి. లైట్ వెయిట్ అనే చెప్తా, ఎందుకంటే ఆ బ్రాడ్నెస్కి అవి అయితే లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, ఇది మనకి నక్షిలోనే నో అమ్మవారు, ఓన్లీ పికాక్స్ ఫ్లవర్స్ అట్లా వచ్చేసినాయి అనమాట. సో అమ్మవారు లేకుండా బ్యాంగిల్స్ కావాలంటే వీటికి వెళ్ళిపోవచ్చు. 29.7 గ్రామ్స్లో ఉన్నాయండి. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక బ్యాంగిల్ వచ్చేసి 14.5 గ్రామ్స్ 15 గ్రామ్స్లో అట్లా వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇంతకుముందు ఈ లాట్లో ఫస్ట్ చూసాం చూడండి, దాంట్లోనే ఇంకో వెరైటీ అనమాట. కొంచెం సీజెట్స్, కొంచెం నెల్లూరు ఫినిషింగ్ అంటారు కదా, అట్లా వచ్చినాయి. ఇవి 22.3 గ్రామ్స్ ఉన్నాయండి. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 11 గ్రామ్స్ అట్లా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ కడా లాగా మొత్తం ఇది కాసు బ్యాంగిల్ అంటారు కదా, అట్లా వచ్చేసింది. ఇది 20 గ్రామ్స్ ఉందండి, 20.5 గ్రామ్స్ అట్లా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సింగిల్ కడా లాగా అనమాట, ఓపెనబుల్ అయితే ఉంటుంది. ఈ బ్యాంగిల్ వచ్చేసి 17 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నక్షి అండ్ కుందన్ కాంబినేషన్ అండి. ఇది కొంచెం డీప్ నక్షిలో వచ్చేసింది, బికాస్ కుందన్ హైలైట్ అయింది కదా. సో నక్షి అనేది కొంచెం హెవీగా వస్తుంది, కానీ చాలా బాగుంటుంది. బ్యాంగిల్స్ అయితే మంచి క్వీన్ స్టైల్ అంటారు కదా, అట్లా వచ్చేస్తున్నాయి. ఇవి 51.4 గ్రామ్స్లో ఉన్నాయండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ ఆఫర్ అండి. ఎవ్రీ తులం గోల్డ్ పర్చేస్ పైన మనకి గోల్డ్ కాయిన్ అయితే ఫ్రీ ఇస్తున్నారు. సో నవంబర్ 16th వరకు ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పికాక్ డీటెయిలింగ్ అనమాట, విత్ రూబీ పోటాస్ వచ్చేసినాయి. అండ్ ఇవి వచ్చేసి 21.2 గ్రామ్స్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది 4 బ్యాంగిల్స్ అండి. సో మీరు 2 బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు, అంటే సైడ్ బ్యాంగిల్స్ అంటారు కదా అట్లా, లేదు అంటే సింగిల్ కడలాగా కూడా వేసుకోవచ్చు. దీంట్లో అంటే అమ్మవారు మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ శారీ వేసుకున్నా కలర్ మ్యాచ్ అయిపోతాయి అనమాట. ఇది 40.7 గ్రామ్స్ ఉన్నాయండి. అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి ఒక తులం 10 గ్రాములు అట్లా పడుతుంది అనమాట. బ్యూటిఫుల్ పీస్. నెక్స్ట్ ఇది మనకి అమ్మవారు డీటెయిలింగ్ అండి, రూబీస్ అండ్ ఎమరాల్డ్ పోటాస్ వచ్చేసినాయి. అండ్ ఇది కూడా లైట్ వెయిట్ ఉన్నాయి, 19.2 గ్రామ్స్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అమ్మవారే. ఇక్కడ అమ్మవారు ఏంటంటే కొంచెం బ్రాడ్గా వచ్చింది, ఇక్కడ అమ్మవారు ఏంటంటే స్లిక్గా వచ్చేసారు. అండ్ రూబీ పోటాస్, ఎమరాల్డ్ పోటాస్ అనమాట. ఇవి 20 గ్రామ్స్లో ఉన్నాయి బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి పచ్చి సిజెట్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ అండి, ఓపెనబుల్ బ్యాంగిల్స్ అనమాట. 40.3 గ్రామ్స్లో ఉన్నాయి. సో సీజెట్స్ వచ్చినాయి కాబట్టి ఆల్మోస్ట్ వెయిట్ అయితే మనకి ఎక్కువగానే ఉంటుంది, అది అందరికి తెలిసిన విషయమే. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని కడాస్ చూద్దామా. ఇది చూడండి, ముందు వచ్చేసి ఈ విధంగా డీటెయిలింగ్ వచ్చేసింది, మొత్తం మనకి మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి. వెనకాల వచ్చేసరికి ఏంటంటే స్లీక్గా వచ్చేసింది అనమాట. సో ఇది మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి, డ్రెస్సెస్ పైనకి పెద్ద బ్యాంగిల్స్ ఏమి వేసుకుంటామండి, జస్ట్ ఒక కడా ఉంటే చాలు అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ముందుకు ఇలా ఉంటుంది. ఇది మనకి 2 వచ్చేసి 25.6 గ్రామ్స్లో ఉన్నాయండి. ఇవి కూడా 916 హాల్మార్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ మనకి వెనకాల ఇది మొసలి చర్మం అంటారు కదా, క్రొకొడైల్ డిజైనింగ్ అట్లా వచ్చేసింది బ్యాక్ అంతా. సో ఫ్రంట్ మాత్రం ఈ విధంగా రూబీస్ని ఎక్కువ హైలైట్ చేశారు. ఇవి 26.2 గ్రామ్స్లో ఉన్నాయండి. ఇది కూడా 916 హాల్మార్క్లో. చాలా బాగుంది. ఇలాంటి కలెక్షన్ ఇంకా స్టోర్లో చాలా ఉందండి, నేను చాలా లిమిటెడ్ కలెక్షన్ చూపిస్తున్నాను. అండ్ ఇది చూడండి, ఇది మిడిల్లో ఏంటంటే మనకి ఓపెనబులే, కాకపోతే మల్టీ కలర్ స్టోన్స్ ఇవ్వడం వల్ల మీరు ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది కూడా వెనకాల ఏంటంటే ముసలి చర్మం అంటారు కదా, లైక్ క్రొకొడైల్ స్కిన్ అట్లా వచ్చేసింది అనమాట. ఇవి వచ్చేసి 23 గ్రామ్స్లో ఉన్నాయండి. నైస్ కలెక్షన్, మంచి కలెక్షన్ అండి, లైట్ వెయిట్లోనే ఉన్నాయి. అండ్ ఇది కొంచెం డీటెయిలింగ్ ఎక్కువ ఉందండి, బికాస్ మనకి రూబీ వచ్చేసింది, దానిపైన కూడా మనకి గోల్డ్ డిజైన్ ఇచ్చేసారనమాట. చాలా బాగున్నాయి. అండ్ ఇదైతే 26.4 గ్రామ్స్లో ఉన్నాయండి. దీంట్లో అక్కడ రూబీ వచ్చింది, ఇక్కడ ఎమరాల్డ్ వచ్చింది, మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట. ఇది కూడా 26 గ్రామ్స్లో ఉన్నాయి. సో మీకు రూబీ మేజర్గా కావాలి, హైలైట్గా కావాలంటే రూబీకి వెళ్ళొచ్చు, ఎమరాల్డ్ కావాలంటే ఎమరాల్డ్కి వెళ్ళొచ్చు, మీ చాయిస్ ఇంకా ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, ఇదేంటంటే మనకి 3D ఎంబోజింగ్ లాగా వచ్చింది అనమాట. మిడిల్ ఒక స్టోన్ వచ్చేసి చుట్టూ మళ్ళీ సీజెట్స్. అండ్ 31 గ్రామ్స్లో ఉన్నాయండి, బికాస్ ఇక్కడ మనకి వెనకాల స్టోన్స్ కూడా ఇచ్చేసారు, దానివల్ల లిటిల్ గోల్డ్ వెయిట్ అయితే హెవీ ఉంది. బట్ చాలా ఎలిగెంట్ డిజైన్ అనమాట. వేసుకుంటే ఇంకా మంచి లుక్, ఎన్హాన్స్ లుక్ అనమాట. మీరు డ్రెస్ పైన వేసుకున్నా, లెహంగాకి వేసుకున్నా, దేని మీదకి వేసుకున్నా మంచిగా మ్యాచ్ అయితే అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ సీజెట్స్లోనే కొంచెం కడా స్టైల్ అంటారు కదా, అట్లా వచ్చేసింది అనమాట. ఇది ఏంటంటే ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్లో మనకి డైమండ్ డీటెయిలింగ్ ఉంటుంది కదండి, సేమ్ అట్లా ఇచ్చేసారనమాట. దీనిలో సీజెట్స్ కూడా ఏంటంటే బిగ్ సైజ్లో ఇచ్చేసారు. ఇది 40.8 గ్రామ్స్లో ఉన్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకున్న బ్యాంగిల్ అండి, ఇదైతే సీజెట్స్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్లో వచ్చేసింది, ఓపెనబుల్ బ్యాంగిల్ అనమాట. సో ఇక్కడ జస్ట్ ఇలా పిన్ ఉంటుంది, ఇంతే. సో మీరే మాన్యువల్గా వీటిని ఫిక్స్ చేసుకోవచ్చు.
నేనేంటంటే ఎమరాల్డ్ కాంబినేషన్లో నెక్లెస్ వేసుకున్నా కాబట్టి, అండ్ దీని కాంబినేషన్ ఇయర్ రింగ్స్, దీని కాంబినేషన్గా బ్యాంగిల్ వేసుకున్నాను అనమాట. సో ఈ ఎమరాల్డ్ లుక్ అయితే ఇవాళ క్రియేట్ చేశాను. ఇది కాంబినేషన్ బ్యాంగిల్స్ అనమాట. చాలా బాగున్నాయి. డిజైనర్ కలెక్షన్ కూడా. ఇది 47.6 గ్రామ్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అంతే, మనకి డైమండ్ ఫినిషింగ్ ఉంటుంది కదండి ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్లో, సేమ్ అట్లా వచ్చేస్తాయి అనమాట. రూబీ ఎమరాల్డ్ మిడిల్లో వచ్చేసింది. ఇది 26.5 గ్రామ్స్లో ఉన్నాయి 2 బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే, మనకి పచ్చి సీజెడ్ కాంబినేషన్ అంటారు కదా, అట్లా వచ్చేసింది. పికాక్ డీటెయిలింగ్ ఇచ్చేసారు. ఇవి వెయిట్ వచ్చేసరికి 40 గ్రామ్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి కొంచెం పచ్చి కూడా కాదు, ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఏంటంటే దీనిలో నక్షి వచ్చింది, దాంతోపాటు కుందన్ డీటెయిలింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే మనకి లెస్ వెయిట్లో కుందన్ కాకుండా ఇట్లా రూబీ పోటస్ ఇచ్చి చేశారనమాట. కొంచెం మనకి కుందన్ ఫినిషింగ్ లాగా అట్లా అనిపిస్తుంది, బట్ కాదు. ఇవి 40 గ్రామ్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం రెగ్యులర్ వేర్ వేసుకోవచ్చు. లైక్ టీచర్స్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వేసుకుంటారు కదా, ఒకటి కొంచెం బ్రాడ్గా ఉండాలి, ఒక కడలాగా ఉండాలని, వాటి కోసం అనమాట. ఇది 24.5 గ్రామ్స్ ఉన్నాయండి. అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 12 గ్రామ్స్, కొంచెం 12.3 గ్రామ్స్ అట్లా వస్తుంది అనమాట. బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. అండ్ ఇప్పుడు కొన్ని ఇంకో రెండేమో వెడ్డింగ్ వేర్ ఉన్నాయి, అవి చూసిన తర్వాత కొంచెం రెగ్యులర్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వెడ్డింగ్ వేర్లోనే ఇంకొక వెరైటీ అండి. దీంట్లో ఏంటంటే మొత్తం మనకి డామినేషన్ కుందందే ఉందన్నమాట. లిటిల్ గోల్డ్ అయితే ఉంది. ఓపెనబుల్ బ్యాంగిల్స్ అనమాట, బట్ చాలా చాలా బాగున్నాయి. ఎక్స్క్లూజివ్ డిజైన్ ఇది. నెట్ వెయిట్ వచ్చేసి 48.8 గ్రామ్స్లో ఉన్నాయండి. అండ్ మీకు తెలిసిందే కదా, స్వర్ణకంచిలో నో మేకింగ్ అండి. లోయెస్ట్ విఏ మనకి 4.99 నుంచి స్టార్ట్ అయ్యి 14.99 వరకు మాత్రమే ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. బ్యాంగిల్స్లో అయితే హ్యూజ్ కలెక్షన్ ఉంది. ఈ కలెక్షన్తో అయితే మనం బ్యాంగిల్ మేళా చేసేయచ్చు, అంత కలెక్షన్ ఉంది, అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో ఇప్పుడంతా వెడ్డింగ్ సీజన్ కాబట్టి వచ్చేసి పర్చేస్ చేసుకోండి. ఆఫర్ కూడా రన్ అవుతుంది కదా. ఎవ్రీ తులం గోల్డ్ పర్చేస్ పైన మనకి 1 గోల్డ్ కాయిన్ ఫ్రీ అండి. సో ఈ ఆఫర్ అయితే మనకి November 16th వరకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ చూడండి, మనకి పికాక్ డీటెయిలింగ్ అట్లా వచ్చేసింది అనమాట. సైడ్స్కి మొత్తం ఈ విధంగా మోటివ్స్ ఇచ్చేసారు. అండ్ ఇవి కూడా ఓపెనబుల్ బ్యాంగిల్సే. ఇవి వచ్చేసి 46.2 గ్రామ్స్లో ఉన్నాయండి. ఇవి కూడా 916 హాల్మార్క్లో. ఓకే, నెక్స్ట్ కొన్ని డిఫరెంట్ డిజైన్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సీజర్స్లో బ్యాంగిల్స్ అండి. మనకి డైమండ్ వర్క్మెన్షిప్ ఉంటుంది కదా, సేమ్ అట్లానే సీజర్స్ అనమాట. చాలా బాగుంది, చమక్ మంటున్నాయి. ఇవి 38 గ్రామ్స్లో ఉన్నాయండి 2 బ్యాంగిల్స్. అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి అరౌండ్ మనకి 17 వస్తుందా, 18 గ్రామ్స్ అట్లా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, మొత్తం క్లోజర్ సెట్టింగ్లో బ్యాంగిల్స్ అనమాట. మనకి ఏదైతే డైమండ్లో క్లోజర్ సెట్టింగ్ ఉంటుందో సేమ్ అట్లానే ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేసారు. కాకపోతే సీజెడ్ బ్యాంగిల్స్ ఇవి 36.7 గ్రామ్స్లో ఉన్నాయండి 916 హాల్మార్క్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా అంతే, మనకి క్లోజర్ సెట్టింగ్లో డైమండ్ బ్యాంగిల్స్ ఏదైతే డైమండ్ వర్క్మెన్షిప్ ఉంటుందో సేమ్ అట్లా అనమాట. 37.1 గ్రామ్లో ఉన్నాయండి. ఇవైతే ఇంకా ప్రాపర్ డైమండ్ వర్క్మెన్షిప్ సీజెడ్ బ్యాంగిల్స్ అనమాట. చాలా బాగున్నాయండి. డీటెయిలింగ్ కొంచెం బిగ్ సైజ్ ఇచ్చేసారు సీజెడ్స్. సో దీంట్లో కూడా ఏంటంటే మీకు కస్టమైజ్ చేయించుకోవచ్చు. కొంచెం పెద్ద సైజ్ కావాలా, ఇంకా వీటికన్నా కొంచెం చిన్న సైజ్ కావాలా, వాట్ ఎవర్ ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసిస్తారనమాట. ఇవి 36.5 గ్రామ్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే, క్లోజ్డ్ సెట్టింగ్లో సీజెడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇంతకుముందు చూసినాయి మనకి 1 లైన్లో ఉన్నాయి, ఇవైతే 2 లైన్స్ అనమాట. వెయిట్ అయితే వావ్ 29.6 గ్రామ్స్ అండి. లైట్ వెయిట్లో వచ్చేసినాయి ఈ బ్యాంగిల్స్ అనమాట. నాకైతే ఈ వెయిట్ చూడగానే ఇప్పుడే కొనేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుందనమాట. అండ్ దీంట్లో కూడా ఏంటంటే సైజెస్ ఉంటాయండి. సో సైజుని బట్టి మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సీజర్స్లోనే ఇంకో వెరైటీ అండి. ఇది మనకి రోడియం ఫినిషింగ్, లైక్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అంటారు కదా, అట్లా వచ్చేసింది. అండ్ ఇది కూడా ఏంటంటే డైమండ్ వర్క్మెన్షిప్లో సీజెడ్స్ అండి. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 44.2 గ్రామ్స్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య ఇవి ట్రెండ్ అవుతున్నాయండి, కడా స్టైల్ అనమాట. మల్టీ కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయి. సో మీరు సింగిల్ బ్యాంగిల్ లాగా దీన్ని వేసుకోవచ్చు. 32.3 గ్రామ్స్ అండి. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి అరౌండ్ 16 గ్రామ్స్ చేంజ్ అట్లా పడుతుంది. ఓకే, దీంట్లోనే ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట. అది కొంచెం బిగ్ సైజ్, ఇది కొంచెం చిన్న సైజు. ఇది 23.2 గ్రామ్స్లో వస్తున్నాయి. ఓకే, ఇంకా సో కొన్ని రెగ్యులర్ వేర్ చూద్దామండి. ఇవైతే రెగ్యులర్ వేర్ అనమాట. సో మీరు చిన్న అకేషన్స్కి వేసుకోవాలన్నా ఈజీగా ఈ మ్యాచ్ అయిపోతే 22.3 గ్రామ్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది రోడియం ఫినిషింగ్లో అండి. రెగ్యులర్ బ్యాంగిల్స్ 39.6 గ్రామ్స్లో అట్లా వచ్చేస్తున్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి చూడండి, ఇది ఇంకో వెరైటీ అనమాట. ఇవి వచ్చేసి 28.6 గ్రామ్స్ ఉన్నాయి. ఇంకా రెగ్యులర్లో అయితే ఇంకొన్ని లాట్స్ ఉన్నాయి. ఫాస్ట్గా చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ చూడండి, ఇవి 4 బ్యాంగిల్స్ వచ్చేసి మనకి 24.5 గ్రామ్స్లో ఉన్నాయండి. వెరీ లైట్ వెయిట్. అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి ఎన్ని గ్రామ్స్ పడుతుంది అంటే 6 గ్రామ్స్ అట్లా పడుతుంది అనమాట. వావ్,
ఒక్క బ్యాంగిల్ వచ్చేసి 6 గ్రాములు అట్లా పడుతుంది. సో 4 బ్యాంగిల్స్ కాబట్టి మనకి 24 గ్రామ్స్లో అట్లా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ చూడండి, ఇవి మనకి 23 గ్రామ్సే, అది 24, ఇది 23, లైట్ వెయిట్ అండి. లైట్ వెయిట్లో ఎవరైనా రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ కావాలి అంటే మీరు ఈజీగా స్వర్ణ కంచిని విజిట్ అయిపోయి చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి 365 డేస్ ఇవి యూజ్ చేసుకోవచ్చు అండి. అన్నీ కూడా 916 హాల్మార్క్లో ఉన్నాయి. ఇవి చూడండి, ఇవి 40 గ్రామ్స్కి 40.5 గ్రామ్స్కి 4 బ్యాంగిల్స్. ఇలాంటి కలెక్షన్ అయితే చాలా ఉందండి, నేను పైన చూపించేస్తున్నాను. ఇవి కూడా అంతే 24 గ్రామ్స్లో 24.2 గ్రామ్స్లో ఇవన్నీ 4 బ్యాంగిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అంతే అండి, లైట్ వెయిట్లో. ఇవి 37.6 గ్రామ్స్లో ఉన్నాయి. ఇది ఏంటంటే హాలో లాగా వచ్చేస్తుంది ఇట్లా రౌండ్గా. ఓకే, కాకపోతే సాలిడే ఉన్నాయండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ చూడండి, ఇవి వచ్చేసి 39.1 గ్రామ్లో వచ్చేస్తున్నాయి. లోయెస్ట్ వి అండి, నో మేకింగ్ అనమాట. చాలా బడ్జెట్లో ఉంది కలెక్షన్ అయితే, అండ్ లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇట్లా ఎనామల్ ఫినిషింగ్లో ఉన్న బ్యాంగిల్స్ అండి. ఇవి 4 బ్యాంగిల్స్ వచ్చేస్తాయి. ఇవైతే 37.6 గ్రామ్స్లో అట్లా వచ్చేస్తున్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే, మనకి చెక్నం వర్క్ అనేది హైలైట్ అయిందనమాట. 4 బ్యాంగిల్స్ కావాలనుకుంటారు కదా, సో రోజు వేసుకోవడానికి అట్లా. ఇవి 33.5 గ్రామ్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఎనామీలో 2 బ్యాంగిల్స్ కావాలంటే అలా కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవి 17.9 గ్రామ్స్లో ఉన్నాయి 2 బ్యాంగిల్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎనామిల్ లేకుండా 20 గ్రామ్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ చూడండి, ఇది లైట్ వెయిట్లో అనమాట. 4 బ్యాంగిల్స్ వచ్చినాయి, కొంచెం బ్రాడ్గా ఉన్నాయి. 18 గ్రామ్స్ 18.9 గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ 19 గ్రామ్స్కి 4 బ్యాంగిల్స్ అనమాట. ఇంక ఇది ఎంత లైట్ వెయిటో అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎనామిల్లోనే ఇది రెగ్యులర్ వేర్ అనమాట. 4 బ్యాంగిల్స్ వస్తున్నాయి. ఇవి 40 గ్రామ్స్లో ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొంచెం బ్రాడ్గా రెగ్యులర్ యూసేజ్కి ఇవి 17.1 గ్రామ్కి 4 బ్యాంగిల్స్. 17.1 గ్రామ్ అంటే మనకి 2 బ్యాంగిల్స్ పేరు వచ్చేసి ఆల్మోస్ట్ 8.5 గ్రామ్స్ అట్లా వస్తుంది. 2 బ్యాంగిల్స్ 8.5 గ్రామ్స్ అనమాట. అంటే 1 బ్యాంగిల్ వచ్చేసి 4.5 గ్రామ్స్. బాగు లైట్ వెయిట్ బడ్జెట్. ఇది కూడా అంతే 17.9 గ్రామ్స్లో 4 బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది రెగ్యులర్గా కొంచెం స్లీక్ బ్యాంగిల్స్ అనమాట. మీరు రెగ్యులర్గా వేర్ చేసుకోవడానికి అట్లా బాగుంటాయి, కాకపోతే కొంచెం సాలిడ్గా ఉన్నాయి. 41.5 గ్రామ్స్లో ఇవి వచ్చేస్తున్నాయి. ఇది కూడా అంతే, మనకి 44 గ్రామ్స్లో అట్లా వచ్చేస్తున్నాయండి 4 బ్యాంగిల్స్. కొంచెం సాలిడ్ ఉంటాయి, బికాజ్ మీరు రెగ్యులర్గా సన్నవి వేసుకోవాలనుకుంటారు కదా, వాటికి యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ చూడండి, ఫుల్ కటింగ్ వర్క్ ఉంది, మెషిన్ వర్క్ అంటారు కదా, అట్లా 49 గ్రామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం చిన్న సైజులో 40 గ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నీ రెగ్యులర్ వేర్ అండి. దీంట్లో అయితే ఇంకా హ్యూజ్ కలెక్షన్ ఉంది, చాలా కలెక్షన్ ఉంది. ఇదంతా నేను అన్నీ చూపించలేకపోతున్నాను, మీరు స్టోర్ విజిట్ అయితే చూసుకోవచ్చు అనమాట. దీంట్లో అయితే వైడ్ రేంజ్ కలెక్షన్ ఉంది. సో స్టోర్ విజిట్ అయితే ఇంకెక్కువ కలెక్షన్ చూడొచ్చు. వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉందండి. ఎవరైనా సరే స్టోర్ విజిట్ అవ్వలేరు అనుకుంటే కనుక మీకు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉందండి. హైదరాబాద్లో లేరు, అసలు ఈ స్టేట్లోనే లేరు అనుకుంటే మీకు వీడియో కాల్ ఆప్షన్ ఉంది. మీరు ఇన్స్టా త్రూ కూడా ఇవన్నీ చూసి పర్చేస్ చేసుకోవచ్చు. షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో గైస్, చాలామంది మీ వీడియోస్ నాకు అనిపించట్లేదని కామెంట్ చేస్తున్నారు. సో మళ్ళీ ఒకసారి సబ్స్క్రిప్షన్ నోట్ అనేది మీరు చెక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట ఆల్లో పెట్టుకోండి, గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ అలాగే ఇంకా స్వర్ణ కంచి నుంచి ఏ కలెక్షన్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో కలెక్షన్ తీసుకొస్తాను. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఆన్ శ్రీ స్వర్ణ కంచి కొత్తపేట.